వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ రూపా శ్రావణ్. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఈ రోజు వీడియోలో నేను ప్రీవియస్ వీడియోలో గోకులు ఏం తింటాడో ఒక రోజంతా ఒక వీడియో చేశాను కదా. సో ఈ రోజు ఏంటంటే ఎక్కువగా బయట స్నాక్స్ ప్రిఫర్ చేయనని చెప్పాను. మరి బయట స్నాక్స్ ప్రిపేర్ అంటే పెట్టినప్పుడు ఇంట్లో ఏమేమి స్నాక్స్ పెడతాను నేను. సో ఇప్పటి నుంచి ఏంటంటే గోకుల్కి నేను ఏమేమి స్నాక్స్ చేసి పెడతాను, వాడికి ఇంట్లో చేసిన స్నాక్స్ ఏమేమి పెడతానో అవి రెసిపీ షేర్ చేస్తాను. ఒకటే వీడియోలో అన్ని కష్టం కాబట్టి ఒక 2-3 వీడియోస్లో నేనైతే ఇవి షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ పిల్లలకి మనకు తెలిసిన క్వాంటిటీలో కనుక బెల్లం పెట్టాలి అనుకుంటే, ఎందుకంటే ఒకసారి నేను గోకుల్కి బెల్లం ఎప్పుడైతే అలవాటు చేశానో రోజు ఏదన్నా ఫేస్ అలా పెట్టావు, రోజు నాకు బెల్లం ముక్క కావాలి, బెల్లం ముక్క అంటే ఆ క్వాంటిటీ అనేది లెక్క లేకుండా తినడం స్టార్ట్ చేశాడు. సో అందుకని నేను ఏంటంటే ఇలా చేసి పెట్టడం వల్ల నాకు కూడా కిచెన్లో నేను ఏం చేస్తున్నా ఇలా నా పక్కనే కూర్చొని నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. బట్ నేనంటే అది ఫన్నీగా తీసుకొని వాటితో పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటాను. కొంచెం జాగ్రత్తగా కిచెన్లో ఏమైనా చేస్తున్నప్పుడు అంటే పిల్లలు పక్కనే ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నేను అది కాలడం కానీ ఏమైనా జరుగుతుంది కాబట్టి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం అనమాట. ఎందుకంటే చూస్తున్నా కదా, ఏదైనా మాట్లాడాలనుకుంటే వాడు నన్ను బాగా ఇంటరప్ట్ చేస్తున్నాడు. సో వీడియో కంటిన్యూ చేద్దాం. సో పల్లీ లడ్డు చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ వచ్చేసి పల్లీలు తీసుకోవాలి ఒక బౌల్. నేనైతే ఈ బౌల్తో తీసుకున్నాను పల్లీలు. తీసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఇవి స్లోగా మనం అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మరీ హైలో పెట్టకండి. మళ్ళీ హైలో పెడితే ఏమవుతుందంటే అందులో అవి వేగకపోగా ఏమవుతుందంటే అన్నీ మాడిపోతాయి అన్నమాట ఫాస్ట్గా. సో ఏంటంటే మీరు మీడియం ఫ్లేమ్లోని సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు, సిమ్లో పెట్టుకుని వాటిని స్లోగా ఫ్రై చేసుకోవాలి. సో దీంతోపాటు మనం ప్యారల్గా ఏం చేద్దామంటే బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో అది ఆర్గానిక్ బెల్లం అనమాట. దీన్ని గ్రాన్యూల్ బెల్లం అని అంటారు. జనరల్గా నేను అంటే బెల్లం పౌడర్ ఉంటుంది, అది తీసుకోవాలని ట్రై చేశాను, బట్ అది నాకు దొరకలేదు. సో ఇది కూడా బాగానే ఉంటుంది. సో ఇది గ్రాన్యూల్ బెల్లం అంటారనమాట దీన్ని. ఇది తీసుకున్నాను. దీన్ని ప్యారల్గా మనం ఏం చేద్దామంటే దీన్ని ఏ బౌల్తో అయితే నేను పల్లీలు తీసుకున్నానో అంతే క్వాంటిటీ బెల్లం కూడా తీసుకుంటాను. తీసుకొని పక్కనే ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలో ఈ చూపాను కదా ఏదైతే ఒక బౌల్తో పల్లీలు తీసుకున్నాను దాంతోనే బెల్లం కూడా తీసుకున్నాను. ఆ బౌల్లో వేసేసుకొని పాకం పెట్టుకోవడానికి మనం దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకుందాము. సో దట్ ఒకేసారి మనకి పని అనేది జరిగిపోతుంది అనమాట. ఒకదాని తర్వాత ఒకటి చేయాలంటే చాలా టైం టేకింగ్ కాబట్టి ప్యారల్గా ఇంకొక పక్క బెల్లం కూడా పాకానికి రెడీ పెట్టేసుకుంటున్నాం. బెల్లం పాకం చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే వాటర్ ఎక్కువ వేసుకోకూడదు అనమాట. వాటర్ ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే అది మరగడానికి చాలా టైం పడుతుంది. సో నేను ఏం చేశానంటే బెల్లం వేసుకున్నాను కదా, జస్ట్ అది మునిగే వరకు మాత్రమే, జస్ట్ చూసారు కదా అలా సోక్ అయినంత వరకు మాత్రమే వాటర్ వేసాను. సో ఈలోపు మన పల్లీలు అనేవి స్లోగా ఫ్రై అవుతున్నాయి పక్కనే. అండ్ ప్యారలల్గా బెల్లం కూడా చూసారు కదా కరుగుతూ ఉందన్నమాట బెల్లం. ఫస్ట్ ఏమవుతుందంటే బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయింది, మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి. అలాగే ఈలోపు పల్లీలు కూడా అలాగే వదిలేయకుండా దాన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలన్నమాట. సో దట్ ఏంటంటే మనకి ఒకటి మాడిపోయి ఒకటేమో సరిగా వేగకుండా ఇలా కాకుండా ఈవెన్గా మొత్తం అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఈ బెల్లం పాకం కూడా ఆల్మోస్ట్ మొత్తం అంతా కరిగిపోయింది, అది బాయిల్ అవుతుంది చక్కగాను. మన పల్లీలు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అవ్వడానికి వస్తుంది అనమాట. ఇంకా చూసారు కదా బెల్లం పాకం బాగా ఇంకా అది మరిగితే సరిపోదు అనమాట. దాన్ని పాకం రావాలంటే కొంచెం జిగురు అంటే స్ట్రింజెస్ 2 స్ట్రింజెస్ లాగా వస్తే మనకి సరిపోతుంది పాకానికి. కానీ ఫస్ట్ ఏం చేస్తామంటే ఇది కొంచెం థిక్ అయిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేసుకొని పక్కన వడకట్టేసుకొని పెట్టేసుకుంటాను నేనైతే. ఇది ఆల్మోస్ట్ మరిగిపోయింది, ఇంకొంచెం సేపు ఆగితే అది థిక్ అయిపోద్ది అనమాట. పల్లీలు కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి లోపే. చూసారు కదా ఈ మాత్రం ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట మనకి. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుంటే అవి చల్లారబెట్టేయచ్చు. ఎందుకంటే చల్లారబెట్టకుండా దానిపైన ఉన్న పొట్టు రిమూవ్ చేయడం మనకు కష్టం అనమాట, చేయి కాలుతుంది కదా బాగాను. అండ్ కూల్ అయిన తర్వాత పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది మనకి. తర్వాత ఒక కప్పుతోనే అంటే బౌల్లో పల్లీలు ఎన్ని తీసుకున్నాం అన్ని కాకుండా ఒక చిన్న కప్తోని నువ్వులు తీసుకుంటున్నాను నేను. ఓన్లీ పల్లీ కాకుండా నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే హెల్తీ కాబట్టి నువ్వులు తీసుకొని పల్లీలు మనం ఎలా అయితే ఫ్రై చేసుకున్నామో నువ్వులు కూడా అలాగే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నాకు ఈ పాకం చూసారా థిక్నెస్ ఎలా మారిపోయింది. థిక్నెస్ వచ్చిన తర్వాత ఆపేయాలి, స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని వడకట్టేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఖచ్చితంగా ఎంతో కొంత ఇసుక అనేది ఉంటుంది. అది ఉంది లేదు అని పక్కన పెడితే మనం సేఫ్ సైడ్ కోసం, అందుకని మనం తినేటప్పుడు ఆ స్వీట్ ఇసుక తగిలింది అనుకోండి
తినడం చాలా కష్టం. అందుకని మనం ఏం చేయాలంటే కొంచెం వడకట్టేసుకుంటే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఇందులో ఏది లేదు అనేసి. అలా పక్కన పెట్టేసుకొని ఈలోపు మళ్ళీ ఆ బౌల్ వాష్ చేసుకొని ఒక పక్కన పెట్టేసి ఈలోపు నువ్వులు కూడా చూసారు కదా, ఇవి చక్కగా మనకు కావాల్సినట్టుగా ఆ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట నువ్వులు, ఇంతకంటే ఏం ఫ్రై అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఇంకొంచెం ఫ్రై అయినా అవి మాడిపోయిన ఫ్లేవర్ వచ్చేస్తుంది వాటికి. సో మనకు కావాల్సినట్టుగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుంటే అవి కూడా చల్లారుతాయి అనమాట. సో చూసారు కదా, కరెక్ట్గా ఎక్కడా మీకు మాడిపోలేదు, అలాగని అది ఫ్రై అవ్వలేదు అనడానికి కూడా లేదు. సో పల్లీలు ఈ పాటికి మనకు చల్లారిపోయాయి కాబట్టి అవి చక్కగా నేను పొట్టు తీసేసుకుంటున్నాను. చూసారా, చేతితో పట్టుకుంటున్నా కానీ నాకు అసలు ఎటువంటి అది వేడి అనేది లేదు. కొంచెం వేడి ఉంది, బట్ పర్వాలేదు, మనం హ్యాండ్తో అది పట్టుకున్నా కానీ మనం తట్టుకునే వేడే ఉంటుంది అది. సో చక్కగా పొట్టు అనేది నీట్గా తీసేసుకోవాలి. మ్యాక్సిమం వీలైనంత పొట్టు తీసేసుకోండి. అక్కడక్కడ కొంచెం పొట్టు ఉన్నా కానీ అదేం ప్రాబ్లం కాదు, కానీ మీకు కుదిరినంత ఎంతవరకు మీరు తీయగలుగుతారో అంతవరకు అయితే పొట్టు అయితే నీట్గా రిమూవ్ చేసేసుకోండి. సో చూసారు కదా, నాకు వీళ్ళంత పొట్టు నేను తీసేస్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ ఎలా అంటే అది పౌడర్ అయిపోవాలి. ఎందుకంటే మనం లడ్డూ చేసుకుంటున్నాం కాబట్టి ఇది పౌడర్లా చేసేసుకోవాలి దీన్ని. అండ్ నువ్వుల్ని నేను పౌడర్ చేయట్లేదు, నువ్వుల్ని అలాగే ఉంచేస్తాను. ఓన్లీ పల్లీలు మాత్రమే పౌడర్ చేస్తాను అనమాట. ఎందుకంటే నువ్వులు జస్ట్ ఆ పౌడర్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనకి. చూసారు కదా పౌడర్ ఎలా అయిపోయిందో. సో ఇలా పౌడర్ అంటే జస్ట్ నాకు తెలిసి 1 or 2 times ఇలా అంటే సరిపోతుంది, ఈజీగా మనకు పౌడర్ అయిపోతుంది అది. ఆ పౌడర్ అయిపోయింది, అక్కడక్కడ ఉండలు లేకుండా దాన్ని కొంచెం కలిపేసుకొని దాంట్లో మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదండి పక్కన నువ్వులు. ఆ నువ్వులు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఎందుకంటే మనకి క్వాంటిటీ మరీ అవి ఎక్కువ అయిపోయినట్టు అనిపించకుండాను కొంచెం మనకి ఎంత సఫిషియెంట్ క్వాంటిటీ ఇవి సరిపోతాయి అనుకున్నంత కొద్దిగా వేసుకుంటూ అవి కలిపేసేయండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని పక్కన ఏదైతే మీరు బెల్లం పాకం కింద కొంచెం థిక్ అయ్యే వరకు బాయిల్ చేశారో దాన్ని ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇంకొంచెం థిక్నెస్ రావాలన్నమాట, మనకు ఆ బెల్లం పాకం రావాలి కదా, మనకి అతుక్కోవాలి. మనం లడ్డు అవ్వాలి అంటే కొంచెం థిక్నెస్ ఉండాలి. సో అవి చక్కగా అది స్టవ్ మీద పెట్టేసుకొని ఈలోపు నేను ఇందాక చెప్పినట్టుగా నువ్వులు తీసుకొని కొంచెంగా మీరు ఆ పల్లీ పౌడర్లో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే ఆ పల్లీలు అది పౌడర్లో కలిపి పెట్టుకున్నామో నువ్వులోను పాకం చూసారు కొంచెం థిక్ అయిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ గిన్నెతో పాకం పక్కన పెట్టేసుకొని కొద్దిగా ఈ పౌడర్ వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసి పాకం పక్కన పెట్టేసి ఆ పౌడర్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో మనకి ఇందులో ఏంటంటే పాకం ఏదైతే బౌల్తో తీసుకున్నామో అది సరిపోతుంది. మీకు ఏమైనా మీరు వేసుకున్న పౌడర్కి ఇది ఎక్కువ అవుతుంది అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ కొంచెం పాకం తీసి పక్కన పెట్టేసుకొని కొంచెం పాకం అదే గిన్నెలో ఉంచేసుకొని దాంట్లో కలుపుకుంటూ ఉండాలన్నమాట. సరిపోదు అనిపిస్తే మధ్యలో మీరు మళ్ళీ పక్క నుంచి తీసి దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది కొంచెం ఎక్కువ అవుతుంది అనిపించి కొంచెం పక్కన తీసి పెట్టేశాను ఆల్రెడీ. సో నేను ఏదైతే బౌల్లో ఒక పౌడర్ మొత్తం చేశానో అదంతా దీంట్లో సరిపోయిందనమాట. చూసారు కదా, ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా నీట్గా కలుపుకుంటూ కింద చూసారా వాల్స్ అనేది వదిలేస్తుంది అది నీట్గాను. ఆ పాకం ఇది ఎందుకు ఇలా కలుపుతూ ఉండాలంటే పాకం అంతా కూడా మనం ఏదైతే పౌడర్కి వేసుకున్నామో అది లోపలికి అబ్జార్బ్ చేసుకోవాలన్నమాట కొంచెం. సో దానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు ఇలాగా చక్కగా దాన్ని కలిపేసుకొని అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి వీలైతే ఒక ఫ్యూ సెకండ్స్ దాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకొని చూసారు కదా వాల్స్ ఎలా వదిలేస్తుందో. జస్ట్ ఒక 1 minute అయినా సరిపోతుంది అనమాట. ఒక 1 minute పాటు మళ్ళీ దాన్ని కలుపుకుంటూ స్టవ్ మీద పెట్టేస్తే ఆ పాకం అంతా ఆ పౌడర్కి బాగా పడుతుంది అనమాట. పట్టేసిన తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా అయిన తర్వాత మనం ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే. అది చేస్తున్నప్పుడు మరీ వేడిగా ఉన్నప్పుడు చేయకండి, కొంచెం చల్లగా అయిన తర్వాత చేతికి చక్కగా మనం ఏదైనా ఉండలు సో చక్కగా చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఉండలైతే చేసేసుకోండి. ఈ రెసిపీ ఖచ్చితంగా మీ పిల్లలు కూడా ఇష్టపడతారు, చేసి పెట్టండి వాళ్ళకి. చేసి పెట్టి వాళ్ళు ఎలా దీన్ని యాక్సెప్ట్ చేశారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.